ఇదేంటో తెలుసా? చెప్తాను ఈ రెసిపీ ఏంటో. అంతకన్నా ముందు ఒక విషయం మీతో చెప్పాలండి. ఏంటి అంటే, మా అమ్మలు, పెద్దమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఫుడ్ ని కాంప్లికేటెడ్ గా కాకుండా చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్ గా చేసేసిన కమ్మగా ఉండేవారు అనమాట. సో అలా మేము ఇప్పుడు చేయలేకపోతున్నాం. మా జనరేషన్ లో పిల్లలు మేము చేయలేకపోతున్నాము. సో అలా మా అమ్మ దగ్గర, మా అమ్మమ్మ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్న ఒక రెసిపీ పప్పు పాలకూర. పప్పు పాలకూర కదా, చాలా సింపుల్ రెసిపీ కదా. ఇందులో ఏముందనంటే, ఇది చాలా చాలా సింపుల్ గా చేసేసాను, కానీ చాలా చాలా కమ్మగా ఉంటది అనమాట. ఎంత బాగుంటుందో. సో ఒక్కసారి ఈ ప్రాసెస్ లోని, ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కసారి ఈ ప్రాసెస్ లోని చేసుకొని చూడండి. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారనమాట. అంత బాగుంటది. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లోని 2 కప్పుల వరకు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో సరిపడా వాటర్ అది వేసుకొని ఒక 3 విజిల్ అనమాట. మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది. కావాలంటే ఒక అరగంట నానబెట్టుకోవచ్చు కూడా. సో ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ లోని ఆయిల్ వేసుకొని ఆవాలు, వెల్లుల్లిపాయలు, ముఖ్యంగా వెల్లుల్లిపాయలు ఇలా తొక్క తీసినవి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటది. వేసేసుకొని ఆ తర్వాత జీలకర్ర వేసి ఇదంతా కూడా ప్రాసెస్ సిమ్ లో మాత్రమే చేయాలి. ఇంకా మెయిన్ ప్రాసెస్ ఇదేనండి. కూర టేస్ట్ రావడానికి, పప్పు టేస్ట్ రావడానికి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకొని, ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకొని, కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా సిమ్ మీద మాత్రమే వేయించి మంచి పింక్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు వేయించాలి. ఆ తర్వాత 20 రూపాయల పాలకూరని బాగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసేసి అందులోనే మొత్తం పప్పుకు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసి సిమ్ మీద పెట్టుకొని మూత పెట్టి అందులో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అందులో వాటర్ రిలీజ్ అయిన తర్వాత 1 గ్లాస్ వరకు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా, దాన్ని విజిల్ తీసేసి మొత్తంగా ఒకసారి ఇలా క్రష్ చేసేసి వేసేసేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా దగ్గరికి మరిగించుకోవాలి. మూత పెట్టి మరిగించుకోవాలి. ప్రతి 2 నిమిషాలకి కలుపుతూ ఉండాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఉప్పు చూసుకొని దించేసుకోవటమే. ఇది చల్లబడితే చిక్కగా అవుతుంది కాబట్టి నేను పలుచగా ఉంటుండగానే ఆఫ్ చేస్తాను అనమాట. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, అద్దరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ పప్పు పాలకూర అనమాట. చాలా సింపుల్ గా అయిపోయింది కదా, కానీ సూపర్ గా ఉంటుంది.